సో ఆదాబ్లో మనకి ప్రధానంగా నిన్న రాష్ట్రపతితో మోడీ గారు భేటీ అయ్యారంట. బహుశా ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, వాటి గురించి కొంత చర్చించడానికి కొన్ని బిల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని బిల్స్ పాస్ చేయించుకోవడానికి ఇట్లాంటి పలు అంశాల గురించి రాష్ట్రపతితో మోడీ గారు భేటీ అయ్యి ఉంటారు నిన్న. ఇక చుక్క నీటిని కూడా వదులుకోమని చెప్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టును ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్తున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. ఇక ఔషధాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోబోతుందంట. సామాన్యులకు అందుబాటులో నిత్యావసర ధర మందులు 35 రకాల ఔషధాల ధరలు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం. ఇక బీపీ, షుగర్, పెయిన్ కిల్లర్ మందులు మరింత చౌకంట. ఇది కొంచెం మంచి వార్త అండి. ఎందుకంటే ఈ బీపీ, షుగర్ పాపం ఇవి దీర్ఘకాలిక వ్యాధులు అనమాట. ఒక్కసారి బీపీ కానీ షుగర్ కానీ వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందే. అవి కూడా విపరీతమైన రేట్లు ఉంటాయి. కొంచెం తగ్గించారు, మంచి విషయం. సో శ్రీశైలం గేట్లు మూసేశారు. మొత్తం సరిపోయిన నీళ్ళు అంటే ఇంకా కిందకు వదిలే పరిస్థితి లేదు. ఫుల్ ఉంది డ్యామ్ అయితే ప్రస్తుతానికి, నిండు కుండలా ఉంది శ్రీశైలం. ఇంకా ప్రాజెక్టులు అంటేనే కాంగ్రెస్ అంట. 960 టీఎంసీల నీటి వాటా వినియోగించుకోలే ప్రాజెక్టులు నిర్మాణం చేస్తారంట. తమ్మిడిహట్ ఇచ్చంపల్లి వద్ద బ్యారేజ్ నిర్మాణం. ఇవన్నీ ఎప్పటికైతే బాగానే ఉంటుంది, కానీ ఎప్పటికవుతాయి సార్? 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తారంట. ఈ మాట విన్నప్పుడల్లా నాకు ఏదో ఒక డైలాగ్ ఉంటుందండి. దేంతో నవ్వమంటావురా ఇప్పుడు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది, గుర్తుంది. ఆ డైలాగ్ గుర్తొస్తుంది నాకు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయటం కాదు కదా, ఇంకో 1 కోటి మంది మహిళల్ని అడుక్కునే వాళ్ళుగా మార్చుకుంటే చాలు మీరు. అంతకుమించి పెద్దగా ఇది చేస్తారని ప్రజలకు కూడా నమ్మకం పెద్దగా లేదు. రైట్. ఇక బీఆర్ఎస్లో లిల్లీపుట్ లీడర్ అట. నా వ్యాఖ్యల వెనుక నాపై వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్లోని పెద్ద నాయకుడి కుట్ర. కేసీఆర్ లేకుంటే ఆయన ఎక్కడ ఉండేటోడు? అసలు కేసీఆర్ లేకుంటే మీరంతా ఎక్కడ ఉండేటోళ్ళు? కానీ అది వేరే విషయం. కానీ అదే ఏమో పార్టీ నుంచి బయటకు వచ్చేయడానికి సెట్ చేసుకుంది మొత్తం. డైరెక్ట్గా పార్టీ నుంచి వచ్చేస్తే మళ్ళీ సింపతి వర్కౌట్ చేసుకోవాలి ఏదో విధంగా. షర్మిలక్క కూడా అప్పుడు బయటకు వచ్చినప్పుడు మా అన్న నా పైన కేసు వేసాడు, మా అన్న నన్ను మోసం చేశాడు, మా అన్న నా ఆస్తులు దబ్బేసిండు అని చెప్పి ఒక సింపతి వర్కౌట్ చేసుకొని బయటకు వచ్చింది కదా. సో సేమ్ స్ట్రాటజీ కూడా ఏదో ఒక సింపతి వర్కౌట్ అవ్వాలి. బయటికి వచ్చి మరి పార్టీ పెట్టాలన్నా వేరే పార్టీలోకి పోవాలన్నా టాస్క్లు ఏమి ఉంటాయంటే బీఆర్ఎస్ని వీలైనంత వరకు డ్యామేజ్ చేయాలి, సింపతి వర్కౌట్ చేసుకొని బయట రావాలి. నెక్స్ట్ ఇంకా బరి తెగించిన వర్టెక్స్ వర్మ తుక్కుగూడ